ప్రార్థన చేసే వాళ్ళందరికీ కృప చూపిస్తాను అని చెప్పాడు. చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడని దేవుడు చెప్పాడు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేసే వాళ్ళే ఏం పొందుకుంటారు? కృప పొందుకుంటారు. అంటే ఆయన యొక్క నుండి సహాయాన్ని పొందుకోగలుగుతారు, ఆయన నుండి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తేనే మన క్షేమం, ప్రార్థన చేయకపోతే మన క్షేమం లేదు. అందుకని మనం అందరం కూడా గుర్తించాలి, ప్రార్థన చేయకుండా దేవుడు సహాయం చేస్తాడు అనుకోమాకండి. ఏమంటున్నాడు ఆయన? ప్రార్థన చేసేవారు అందరికీ కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడు. మీరు కృప పొందుకోవాలంటే, క్షేమంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, భద్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, సంఘంతో ప్రార్థన చేయాలి, కుటుంబంతో ప్రార్థన చేయాలి. 3 రకాలుగా ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా దేవుడు మనమే, అంటే ఇంకెవరులే, దేవుడితో నువ్వే మాట్లాడుకోవాలా వ్యక్తిగతంగా. అది ఒకటి, అది వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. రెండోది సంఘంతో కలిసి ప్రార్థన చేయాలా. మనం ఏకాజావన లేచి సంఘంతో ప్రార్థన చేస్తున్నాం, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇది సంఘంతో కలిసి చేసేటువంటి ప్రార్థన. కుటుంబ ప్రార్థన, మన కుటుంబ సభ్యులందరం కలుసుకొని కూడుకొని దేవుని పాడి స్తుతించి ప్రార్థించేటువంటి ప్రార్థన. ఈ 3 రకాలైన ప్రార్థనలు మనం చేయాలి. ఒకటి వ్యక్తిగత ప్రార్థన, 2 సంఘంతో కలిసి ప్రార్థన, 3 కుటుంబంతో కలిసి ప్రార్థన. ఈ ఖచ్చితంగా మనం కలిసి చేయవలసిన 3 ప్రార్థనలు. ఈ 3 ప్రార్థనలు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పకుండా దేవుడి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఎలా పొందుకుంటారు? దేవుడు ప్రార్థన ద్వారా ఎలా ఆశీర్వదిస్తాడు, ఏమిస్తాడనే విషయాల గురించి మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఫస్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సమాధానం మనకు వస్తుంది, దేవుని యొక్క సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఏం చేస్తుంది అని అంటే, మన హృదయానికి మన తలంపులకు కావిలి ఉంటుందంట. మన హృదయము చాలా మోసకరమైంది, అన్నిటికంటే ఘోరమైనది. ఏమంటుంది బైబిల్ అంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, అది మోసకరమైంది అన్నాడు. ఎవరో మనల్ని మోసం చేయవల్ల, మన హృదయమే మనల్ని మోసం చేస్తుందంట. ఏం చేస్తుంది? మన హృదయమే మనల్ని మోసం చేస్తుందంట. అంటే మనలో కలిగే కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు చెడు మార్గాల్లోకి మనం తీసుకెళ్ళటం వల్ల మనం నష్టపోతాం, మోసపోతాం. ఎన్నో విషయాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు మన హృదయంలోనే పుడతాయి. అందుకని మన హృదయానికి, మన తలంపులకు కావిలి కావాలి. ఆ కావిలి ఏమిటి అంటే దేవుని సమాధానం. అది ఎలా వస్తుంది అంటే, మనం ప్రతి విషయంలో కూడా ఏది కూడా దాచుకోకుండా దేవునికి చెప్పేయాలి. ప్రార్థనతో, విజ్ఞాపనతో, కృతజ్ఞతతో దేవునికి చెప్పాలి. చెప్పినప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు తిరిగి రిటర్న్ ఏమొస్తుందంటే సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఏం చేస్తుంది అంటే మన హృదయం చుట్టూ, మన తలంపుల చుట్టూ కంచి వేసి కాపాడుతూ ఉంటుంది. మన హృదయం బాగుంటే మన మనిషి బాగుంటాడు. మనిషి చెడిపోయేది ఎక్కడంటే హృదయంలో చెడిపోతే మనిషి కూడా చెడిపోతాడు. అంటే వేరే ఆలోచనల్లోకి వెళ్ళిపోయి, ఏదేదో చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయి మనిషి జీవితం పాడైపోతుంది. అందుకని ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు మన హృదయము ఎలా ఉంటుంది? క్షేమంగా, భద్రంగా ఉంటుంది. రెండో విషయాన్ని మనం చూస్తే, ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకేం చేస్తాడని చూడండి. అపోస్తలుల కార్యాలు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా భయపడిపోయి ఒక చోట కూడుకున్నారు అపోస్తలు. ఎందుకంటే సమస్యలు ఆ విధంగా వచ్చేసాయి. వాళ్ళని కొట్టాలని, చంపాలని, అది చేయాలని, ఇది చేయాలని, వాళ్ళని గందరగోళం చేయాలని శాస్త్రులు, పరిచయులు, ఆ యొక్క పిలాతు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ ఒక చోట చేరి ఎడ చేద్దాం, ఏం చేద్దాం,
ఎట్లా ఇప్పుడు పరిస్థితిని ఆలోచించుకొని ప్రార్థన చేద్దాం, ఇంక దేవుడే మనకు సహాయం చేస్తాడని అందరూ గట్టిగా ప్రార్థన చేశారు. దేవుని ఆత్మ దిగి వచ్చింది, వాళ్ళ యొక్క ఉన్న చోట కంపించింది, పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు నింపబడ్డారు. ఒక ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. ఏమొచ్చింది? మనిషికి ముందుకెళ్ళటానికి ఏం కావాలంటే ధైర్యం కావాలి. హల్లెలూయా. కొంతమంది ఎందుకు వెనకబడిపోతారంటే వాళ్ళలో ఉండే అధైర్యం. చేయాలని ఉంటుంది కానీ అధైర్యం ఏం చేస్తుందంటే వెనక లాగుతూ ఉంటుంది, ముందుకు పానీదు, చేయనీదు దేన్ని. ఎందుకంటే వాళ్ళు ఉండే భయం, చేస్తే ఏమో అయిపోతుందేమో, అదవుతుందేమో, ఇదవుతుందేమో, అటు అవుతుందేమో, ఇటు అవుతుందేమో అని ఆ భయము ముందుకు బానీకొని వెనక లాగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏది ధైర్యంగా చేయలేరు. అదే ధైర్యం ఏం చేస్తుందంటే బలపరిచి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? మనల్ని బలపరిచి ముందుకు నడిపిస్తుంది. అందుకని మనిషికి ముందు ధైర్యం కావాలి. ప్రార్థన చేసేవాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకని? దేవునికి అప్పగించుకున్నాను, దేవుడి మీద ఆధారపడి ఉన్నాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ప్రార్థన చేయని వాళ్ళకి ధైర్యం ఎట్టొస్తుంది? భయం ఉంటుంది. వాళ్ళు పిరికితనంగా ఉంటారు వాళ్ళు. అందుకని నీకు భయం ఉంది, ప్రార్థన చేయి, ఆ భయం ఎటు వెళ్ళిపోద్ది. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? భయం వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. బహు ధైర్యంగా బోధించారంట అప్పుడు దేవుని మాటలు. ఏ విషయాన్ని బట్టి అయినా ఈరోజు నువ్వు భయపడుతున్నావా? ఏ విషయమైనా సరే నిన్ను అధైర్యపరుస్తుందా? దానికోసం నువ్వు ఎక్కువ ప్రార్థన చేయి, నీకు ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మనకిచ్చే ఆశీర్వాదం ఏంటంటే మరొకటి ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా. ఏమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. ఆ ధైర్యం ఎలాంటి ధైర్యం అంటే లోకంలో ఇచ్చే ధైర్యం కాదు. లోకంలో ఒక మనిషి వచ్చి నేనుండా పద అంటాడు, సగం త్రాణిపోయిన కూడా వెళ్తాడు, మనకు భయం వచ్చేస్తుంది మళ్ళా. ఎందుకని? వాడు ఉన్నంత సేపేమో మనకు ధైర్యంగానే ఉంటుంది, ఆ మనిషి మనం వదిలేసి వెళ్ళగానే భయపడిపోతాం. కానీ ఈ ధైర్యం అలా అది కాదు. యేసు ప్రభు మనతో ఒకసారి ఉంటానన్నాడంటే మధ్యలో డ్రాప్ అయ్యేవాడు కాదు. ఏ కారణం చేత ఆయన విడిచిపెట్టడు. నువ్వు విడిచిపెడతావు ఆయన్ని, ఆయన నిన్ను విడిచిపెట్టడు. మనిషి దేవుడిని విడిచిపెడతాడు కానీ దేవుడు మనిషిని విడిచిపెట్టడు. అంతగా మనకు తోడుగా ఉంటాడు ఆయన. అయితే ప్రార్థన చేస్తూ అన్నీ ఆయనకు చెప్పుకుంటూ నువ్వు ఆయనతో ఉంటే నీకు అంత ధైర్యాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ద్వారా ధైర్యాన్ని పొందుకుంటాం. తర్వాత యాకోబు 5:15 చూడండి. విశ్వాసయుతమైన ప్రార్థన ఏం చేస్తుంది? రోగిని స్వస్థపరుస్తుంది. ఎవరికైనా బాగలేనప్పుడు వాళ్ళు ప్రార్థన పరులైనటువంటి దేవుని బిడ్డల చేత ప్రార్థన చేయించుకుంటూ ద్వారా ఆ ప్రార్థన వాళ్ళని స్వస్థపరుస్తుంది. ఏం చేస్తుంది? ఆ ప్రార్థన వాళ్ళని స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా మీకు రోగం ఉన్నప్పుడు మీరు గమ్ముగా ఉండొద్దు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. ఫోన్ చేసైనా మీరు ప్రార్థన చేయించుకోండి. మీరు చాలామంది ఫోన్ చేస్తారు, నేను ప్రార్థన చేస్తుంటాను. అది మీకు ఎప్పుడైనా బాగలేనప్పుడు, అది రాత్రి అయినా పగులైనా ఏ జామైనా మీరు ఫోన్ చేయండి. ఒకవేళ నేను నిద్రలో ఎత్తకపోయినా 2-3 సార్లు అయినా చేయండి. ఎందుకంటే అది అవసరం, ఎమర్జెన్సీ సమయం కాబట్టి. ఎమర్జెన్సీ విషయం కాబట్టి. ఏదో మాట్లాడే విషయం అనుకోండి, అప్పుడు నైట్ టైంలో చేయాల్సిన అవసరం లేదు, ఏదో మనం ఖాళీ సమయంలో చేసుకోవచ్చు. కానీ బాగలేదు ఎమర్జెన్సీ అన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఏం చేస్తుందంట? విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కాబట్టి నాకు బాగలేదు, నేనంటే బాధపడతాను అనుకోబాకండి. మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలి. మనం ఒకరి ప్రార్థన ఒకరికి ఫలింపును ఇస్తుంది, స్వస్థతను ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. దానికే మనం ఫీజు కట్టడం లేదు కదా. యేసయ్యకి మనం ఏం కడుతున్నాం? నోటి మాటతో అడుగుతున్నాం, ఆయన మనకు సహాయమో చేస్తున్నాడు. కాబట్టి మనం అది దేవుడు ఇచ్చిన అవకాశం మనకు, అది దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నీకు ఎప్పుడు బాగలేకపోయినా, ఎవరికి బాగలేకపోయినా ప్రార్థన ద్వారా స్వస్థ పొందొచ్చు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేయించుకోవాలి. ఏం చేయాలి? ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి, చేయించుకోవాలి.
అది మనకి ఆశీర్వాదం. తర్వాత విషయం, ఏబు గ్రంథము 42:10 చూడండి. ఏబు ఆ దినాల్లో ఒక దిక్కంతలో గొప్పవాడుగా ఉన్నాడు. కానీ సాతాను అతన్ని శోధించి ఇబ్బంది పెట్టి ఆస్తిని నష్టం చేసింది, 10 మంది బిడ్డల్ని చంపేసింది, ఆయన ఒంటికి రోగం పెట్టింది. భార్య వచ్చి ఏమనింది, ఎందుకండి మీరు ఇంక బతకటం, ఎందుకు బతకాలి చెప్పండి, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, వాళ్ళంతా రోగం, అది మామూలు రోగం కాదు, గజ్జి గీకతానే ఉండాలా, ఎంతసేపు గీకినా జల దగ్గదు, ఇంకెందుకండి బ్రతకటం, ఒకసారి మనసు పూర్తిగా దేవుని తిట్టి దూషించి చచ్చిపోతే పోదా అనింది. ఏమన్నాడు, నువ్వు మాట్లాడే పద్ధతి ఏం బాగాలేదు, ఒక మూర్ఖురాలు మాట్లాడేటట్టు మాట్లాడుతున్నావు, నువ్వు అట్లా మాట్లాడొచ్చా? దేవుని వల్ల నువ్వు ఆశీర్వాదం పొందిన దినాలు ఉన్నాయి కదమ్మా, సమయాలు కూడా ఉన్నాయి కదా, అప్పుడు నువ్వు అనుభవించావు కదా, ఇప్పుడు కీడు వచ్చింది, నష్టం వచ్చింది, శోధన, ఇది ఒక పరీక్ష మనకి, మనం ఇప్పుడు దేవుని దూషిద్దామా, ఇప్పుడు మనము దేవుని వదిలిపెడదామా? నువ్వు చెప్పే మాట నేను వినను అన్నాడు. నువ్వు వింటావో సస్తావో నాకు తెలియదు, నేను పోతాను పోనింది. ఆమె వెళ్ళిపోయింది. ఎవరు? భార్య. కానీ ఆయన మాత్రం ప్రార్థనలోనే ఉన్నాడు. ఎవరు? ఏబు ప్రార్థనలోనే ఉన్నాడు. అంత నష్టం జరిగినా, అంత బిడ్డలు పోయినా ప్రార్థనలోనే ఉన్నాడు. అందుకని దేవుడు మళ్ళా 2 ఆయన్ని. ఈరోజు మన జీవితాల్లో అలాంటి నష్టవేదన జరిగితే చర్చకు వస్తామా? ఏదైనా ఒక మనిషికి ఇబ్బంది జరిగింది, అప్పుడు దేవుని వదిలిపెడితే ఏం చేయలేం. ఏం చేశాడు? ఆస్తి పోయింది, మనుషులు పోయారు, లాస్ట్కి ఆయనన్న సుఖం ఉన్నాడా? ఆయన కూడా సుఖంగా లేడు, వాళ్ళంతా భయంకర రోగం, కానీ ప్రార్థనలోనే ఉన్నాడు. హల్లెలూయా. కానీ సైతాను ఓడిపోయాడు, దేవుడు మహిమ పొందాడు, ఏబు 2 ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తి నమ్మకస్తుడిగా ప్రార్థనలో ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఎంతైనా తీసుకుపోతాడు. చాలామంది అంటారు, మేము దేవుని నమ్ముకున్నాము, ఏం చేయలేదు మాకని. అది అబద్ధం. మనం దేవుని నమ్ముకొని ఎట్టున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని నమ్ముకున్నాం మంచిదే, ఎలా నడుచుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, మన సాక్షి జీవితం ఎలా ఉంది, మన కుటుంబ సాక్ష్యం ఎలా ఉంది, మనం ఏ విధంగా నమ్మకంగా అన్ని విషయాలు దేవుడి మాటలు వింటున్నాం అనేది చూడాలి. నిజంగా దేవుడి మాటిని దేవుడి ప్రకారం నడిస్తే దేవుడు ఆశీర్వదించడా? మొన్న పైన ఆదివారం నేను మీకు వాక్యం మొదటి మెసేజ్ చెప్పి వెళ్ళాను కదా. వెళ్ళింది ఎందుకంటే ఒక కోయంబత్తూరులో ఒక స్వార్థికుడిని దేవుని వాక్యం చెప్పడానికి పిలవటానికి పోయాను. ఆయన గురించి నేను విన్నది కొద్దిగానే. ఆడికి పోయి చూసిన తర్వాత నిజంగా ప్రభు ఇంతగా ఈయన్ని ఆశీర్వదించాడు అనిపించింది. ఒక హోటల్లో పనిచేసుకునేవాడు, లాడ్జీల్లో రూమ్ బాయ్గా ఉన్నవాడు, తినడానికి తిండి లేక అనాథగా బతుకుతున్నోడిని దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు కోయంబత్తూరు పట్టణంలో, ఆ తమిళనాడు రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయనకు తీసుకొచ్చాడు. నిజంగా ప్రభు ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఎలా ఉంటారో అనిపించింది ఆయన చూసినప్పుడు. ఆయనే వచ్చి పాపం స్టేషన్కి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఆయన హోటల్లోనే భోజనం పెట్టి మమ్మల్ని అన్ని చూసి చక్కగా పంపించాడు. ఆయన ఆ విషయాలు మేము గమనించినప్పుడు ప్రతి చోట ఒక వాక్యం రాసుకున్నాడు ఆయన, నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు మెండుగా దీవిస్తాడు అని. అయితే నిజంగా అంతగా దేవుడు దీవించాడా అనేది ఆయన చెప్తే వింటాం కాదు, కానీ ఆయన మీద ఒక సినిమా తీశారు, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. కాబట్టి చాలామంది మినిస్ట్రీ వాళ్ళు చాలా వీడియోస్ తీస్తున్నారు. మోహన్ సి లాజరస్ గారు ఒక వీడియో తీస్తున్నాడు ఆయన మీద. ఎందుకంటే దేవుడు అంతగా ఆయన ఆశీర్వదించాడు, అంతగా దేవుని సహాయము ఆయన పొందుకున్నాడు. అంటే దేవుడు ఆశీర్వదిస్తే ఒక మనిషి ఎంత గొప్పవాడుగా పోతాడనే దాని గురించి చెప్తున్నా. ఏబును ఆశీర్వదించింది ఎవరు? దేవుడు ఆశీర్వదించాడు. అన్నీ పోయినాయి, మళ్ళీ 2 ఇచ్చినాడు. బిడ్డలు మళ్ళీ 10 మందిని ఇచ్చాడు, 2 ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. అయితే ఎందుకని? ప్రార్థనలోనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనము ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రార్థన మానేస్తాం, అలగటం. ఏది? దేవుడి మీద అలగటం. నేను చేయను ఆయనకి ప్రార్థన, ఏమో నువ్వు చేయకపోతే ఆయన నష్టం,
అలుగు. నేను చేయను, ఆయనకి ప్రార్థన చేయను. నేను ఆయనకి చేయను ప్రార్థన, చర్చికి రానిపో అంటే అది కాదు క్రమం. ఏమి జరిగినా మనం ఎట్టుండాలి? నమ్మకంగా ఉండి ప్రార్థనలోనే ఉండాలి. దేవుడు చూస్తాడు, మన శోధనలను తీసేస్తాడు, మనకు రెండింతల ఆశీర్వాదం ఇస్తాడు. అయితే మనం అలిగి సలిగి ప్రార్థన చేయను, ప్రార్థన రానంటే కుదరదు ఎవరు, అది తప్పు. ఏదైనా మనం ఏం చేయాలి? ప్రార్థనలోనే ఉండాలి. ఏబు ప్రార్థనలోనే ఉన్నాడు, పోగొట్టుకున్నది కూడా ఇచ్చాడు మళ్ళా. ఈరోజు మీరు కొన్ని నష్టాలు పొందినారు, కొన్ని నష్టపోయారు, కొంత లాస్ అయి ఉన్నారు. అది దేవుడికి తెలుసు. మీరు ప్రార్థనలో ఉండండి, దేవుడు రెట్టింపుగా ఇస్తాడు. హల్లెలూయా, రెండింతలుగా ఇస్తాడు. అయితే ప్రార్థన మానేసి మేము ప్రార్థన వద్దు, మేము మా దేవుడి మీద మాకేం చేయదని తిరిగారా, ఎక్కడ పోయి ఇంకేం చేసుకోలేరు మీరు. దేవుడు సహాయం చేయకపోతే ఇంకెవరు మనకు సహాయం చేయరు ఈ భూమి మీద. చెప్తారు మాటలు, చేస్తామని చేయలేరు. కానీ దేవుడు నిజంగానూ నమ్మితే దేవుడు ఎలాగైనా సరే నీకు సహాయం చేస్తాడు. అంత నమ్మకమైన దేవుడు మన దేవుడు. అందుకని ఏబు ప్రార్థనలో ఉన్నాడు, రెండింతలు ఆశీర్వాదం పొందాడు. కాబట్టి మనం ప్రార్థనలో ఉందాము, ప్రార్థనే చేద్దాము. ఈరోజున్న ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, అప్పులు కానీ, బాధలు కానీ ఒక రోజుకి మొత్తం తీరిపోతాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. తప్పకుండా తీరిపోతాయి. ఎందుకంటే ప్రార్థన మనకు సహాయమో చేస్తుంది. తర్వాత చూడండి, దానియేలు గ్రంథము 6:10 చూడండి. దానియేలు భయంకరమైన శాసనం సంతకం చేయబడిందని తెలిసి కూడా, ఆ శాసనం మనందరికీ తెలుసు. అదేంటంటే 4 రోజులు ఏ మానవుడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఒక రాజు దగ్గర మాత్రమే మనం చేయాలి. అదే శాసనం. అలా శాసనాన్ని మీరి ప్రార్థన చేసినా, ఏ దేవునికైనా మొక్కినా అతని సింహాల గృహలో పడేస్తామని అది తెలిసి కూడా దానియేలు ఏం చేస్తున్నాడు? యథాప్రకారం రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఏమాత్రం భయపడలా. ఆ సమయం వచ్చింది, చూశారు, యథావిధిని పట్టించేశారు. పట్టించినా సరే ఆయన, అయ్యా నేను ప్రార్థన మానని చెప్తున్నాడు. రాజు అడుగుతాడు, ఏం దానియేలు ఏంది మందులు అంటే, నేను ప్రార్థన మానయ్యా అంటాడు. మరి నా మాట కూడా వినవా? నీ మాట అయినా సరేనయ్యా, ముందు నా దేవుడి మాట వింటానయ్యా, నేను ప్రార్థన మానయ్యా. ఇప్పుడు శాసనం చేస్తుందయ్యా, నువ్వు మానేస్తానని చెప్పయ్యా, నేను వాళ్ళకి ఎట్టబడి చెప్తాను. మానను సార్, నేను ప్రార్థన చేయాల్సిందేను. రోజు నా అలవాటు ఏంటంటే ముమ్మారు నేను ప్రార్థన చేసుకోవాల్సిందేను, నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను అన్నాడు. సింహాలు కూడా వేసేస్తారయ్యా. ఏనేంటి సార్, దేవుడు చూసుకుంటాడు అంటున్నాడు. ఎవరు? దానియేలు. తీసుకుపోయి సింహాలు కూడా వేసిన తర్వాత దేవుని కార్యాన్ని రాజు చూశాడు. అయితే అప్పుడు రాజు చూసి ఆశ్చర్యపడి బయటకు తీసి, తర్వాత అది కుట్ర వల్ల జరిగిందని తెలుసుకొని ఆ కుట్ర చేసిన వాళ్ళందరినీ వేసాడు లోపల. వాళ్ళని చిన్నగా తినల సింహాలు, బిస్కెట్లు వాళ్ళని నోలేసినాయి అంట, ఎముకలతో కూడా నోలు పడేసినాయి అంట. దానియేలు విషయంలో అయితే గమ్ముగా నేను పాపం, అవి కూడా ఉపవాసమే ఆ రాత్రి అంతా. ఎందుకని? దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు, వచ్చేవాడు నా భక్తుడు, నా బిడ్డ, మీరేం మాట్లాడకూడదు, గమ్ముగా ఉండాలంతే అని చెప్పాడు. గమ్ము కూర్చునేసి తెల్లాతులు. ఎందుకని? ప్రార్థన. కాబట్టి ఈరోజు నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉంటే ప్రభుత్వాలైనా మనల్ని ఏం చేయలేవు, ప్రభుత్వ శాసనాలైనా మనల్ని ఏం చేయలేవు. ఒకవేళ మనకి విరోధంగా ఏ శాసనమైనా పుట్టించవచ్చు, అయినా మనం ప్రార్థనలో ఉన్నామనుకోండి, అవి మనల్ని ఏమీ చేయలేవు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అందుకని ప్రార్థనలో ఉంటే మనకు ఏ హాని జరగకుండా కాపాడేవాడు దేవుడు. అయితే ప్రార్థనలో లేకపోతే ఈరోజు ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో మనం చెప్పలేం. ఒక పక్క వరదలు, ఒక పక్క భూకంపాలు, ఒక పక్క సునామీలు. వార్తలు పెట్టండి, ఏం అనిపిస్తున్నాయో చూడండి మీరు. పరిస్థితులు అట్టున్నాయి, అటు జరుగుతూ ఉంది ఈరోజు ప్రపంచంలో. ఎందుకంటే అంతం సమీపిస్తూ ఉంది. ఎందుకంటే మానవుడు దేవుడు మాట వింటంలే, దేవుడికి లోబట్టంలే. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది, మనిషికి జ్ఞానం ఎక్కువ వచ్చేసింది, చేతి నిండా డబ్బు ఎక్కువ వచ్చేసింది. విడిగా తిందాము, తాగుదాం, ఆడదాం, పాడదామని ఈ దేశంలో ఉన్నాడు. దేవుని భయం మర్చిపోయాడు. అందుకని దేవుడు ఆయన మాట విన్న ప్రతిసారి ఏం చేస్తాడంటే
ప్రకృతికి చెప్తాడు పని. యోనా దేవుడి మాట వినకుండా నినివే బొమ్మను తర్సీసుకు పోయినాడు. తుఫాన్తో మాట్లాడాడు. తుఫాను ఒకసారి చూసిరాబో అన్నాడు. యోనాను చూసిరాబో అన్నాడు. అది పోయింది సముద్రంలోకి. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఏందిరా మనం బయలుదేరేటప్పుడు తుఫానే లేదు, ఈ తుఫాను ఎక్కడి నుంచి వచ్చిందంటే యోనా చెప్పాడు నా గురించే వచ్చిందని. అందంట ఇది నా గురించే వచ్చింది స్వామి, నన్ను ఎత్తి బయట లోపలేసి అన్నాడు. ఎందుకంటే మానవుడు దేవుడి మాట వినకపోతే ప్రకృతితో మాట్లాడతాడు. ప్రకృతి ఉంటుంది దేవుడి మాట. ప్రకృతి అంటే పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవి ఏదైనా దేవుడి మాట ఉంటుంది. ఆకాశం నుంచే ఏమైనా జరగచ్చు, భూమిలో ఏదైనా జరగచ్చు, గాలి, నీరు, నిప్పు ఏదైనా దేవుడి మాట ఉంటుంది. వాటిని ఆపే నాదుడే లేడు, ఆపే ప్రభుత్వమే లేదు, ఆపే టెక్నాలజీ లేదు. జపాన్ మనకంటే 50 సంవత్సరాల ముందుందంట టెక్నాలజీలో. కానీ ఇప్పుడు సునామీ వస్తుంటే, భూకంపం వస్తుంటే ఏం చేయలేకపోతే. ప్రకృతిని ఎవరు ఏమీ ఆపలేరు. అది ఆపాలన్నా ఏం చేయాలన్నా అది దేవుడికే సాధ్యం. ఇప్పుడు మన దేశంలో రైళ్ళు ఇలా పోతాయి కింద, జపాన్లో పైన ఇలా పోతాయంట. అంటే ఏలాడుతూ పోతాయంట పైన, ఎట్టా కిందకి ఏలాడుతూ పోతాయంట పైన. అంత టెక్నాలజీ సంపాదించిన వాళ్ళు. ఆ టెక్నాలజీ ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకని? అది దేవుని మాట వింటుంది కానీ ప్రకృతి ఏ టెక్నాలజీ మాట వినదు. అందుకని మనం క్షేమంగా ఉండాలంటే ప్రార్థనలో ఉంటే, లేక ప్రభుత్వాలే వ్యతిరేకమైనా, ప్రకృతి ఏదైనా జరిగినా, ఇంకేదైనా వచ్చినా ఆయనే కాపాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు అనుకుంటే ప్రార్థన లేకుండా దేవుడిని ఇన్స్పిరేట్ తిరుగుతానంటే తిరుగు. ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది. ఏంది అపాయం వస్తుంది నీ మీదకి, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తారంట, ప్రభువా ఇదో ఒకటి చేయమని. అప్పుడు దేవుడు నవ్వుతారంట. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనం నుంచి. నా గద్దింపును తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక తోసివేస్తురి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, నేను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాసం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం మీకుందును. నన్ను శ్రద్ధగా ఎతుకుదురు కానీ ఎందుకు కనపడో, ఎందుకు ప్రత్యుత్తరం మీరు ప్రార్థన చేస్తుంటే, ఆయన చెప్పినప్పుడు నువ్వు వినలా, ఆయన గద్దించినప్పుడు నువ్వు లోబడలా. అందుకని నీకు ఆపద వస్తుంది ఎప్పుడోసారి. అప్పుడు వస్తావు మళ్ళా ప్రభు కాడికి రావాలి. మళ్ళా వచ్చి మళ్ళీ ఏమంటారంట, యా నాకు కష్టాలు వచ్చేసినాయి, నాకు శ్రమలు వచ్చేసినాయి, నాకు చాలా భయం వేస్తూ ఉంది, నన్ను తప్పించు అని మొరపెడతారంట. కానీ దేవుడు ఏం చేస్తాడు? సమాధానమే చెప్పడంట. ఎందుకని? నువ్వు ఆయన మాటిని లోబడి ప్రతిరోజు క్రమంగా నడుచుకుంటా, దేవుడికి చేయాల్సిన పనులను చేసుకుంటా, క్రమంగా ప్రార్థన చేసుకుంటా, దేవుడి ప్రకారంగా జీవిస్తుంటే నీకు ఆపద వస్తే వెంటనే మొరపెడితే నీకు సహాయం చేస్తాడు. కీర్తన 50:15 అంటాడు, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు. ఇక్కడేమంటాడు? నువ్వు మొరపెట్టినా నేను నీకు ఉత్తరం ఈయన అంటాడు. ఇదేంది? ఆడేమి ఇస్తానంటాడు, ఏడేమో ఈయన అంటాడు. ఎందుకు ఆడిస్తానన్నాడు ఈయన ఈయనన్నాడంటే, నువ్వు అప్పటికప్పుడు వచ్చి మొరపెడితే కాదు, నువ్వు రోజు ప్రార్థన చేయాలా. ఏం చేయాలి? ఆపద వచ్చినప్పుడు కాదు ప్రార్థన చేసేది, నువ్వు రోజు ప్రార్థన చేయాలా, రోజు దేవుడిని అడగాల, దేవుడితో నడవాలా. అలా ఉంటే నీకు ఏ కష్టం వచ్చిందో చెప్పు, మొరపెట్టు, నేను వెంటనే విడుదల ఇస్తానన్నాడు. హల్లెలూయా. అలా కాకుండా నేను దేవుడిని వదిలేస్తాను, చర్చికి రాను, నెక్స్ట్ బాగా నేను తిరుగుతాను, అసలు ప్రార్థన చేయను, నేను అటుంటాను ఇటుంటాను, ఆపద వస్తే మాత్రం యేసయ్యా అంటానంటే నువ్వు అనాల్సిందే యేసయ్యా అని. ఆయన మాత్రం సమాధానం చెప్పనే చెప్పడు, ప్రత్యుత్తరమే ఇవ్వడు. అందుకని ప్రార్థన మనం క్రమంగా చేయాలి. ప్రార్థన మనం
క్రమంగా చేయాలి. ఆయన చెప్పినట్టు మనం లోబడాలి, ఆయనకి మనం భయపడాలి. అప్పుడు ఇలాంటి విపత్తులు ఏదొచ్చినా, ఇలాంటి ప్రమాదాలు ఏదొచ్చినా మనల్ని ఏమీ చేయలేము. ఎందుకంటే మనల్ని ఆయన కాపాడుకుంటాడు. హల్లెలూయా. ఆయన భక్తుల్ని ఆయన కాపాడుకోవటం ఆయనకి తెలుసు. అందుకని దానియేలుని దేవుడు ఏం చేశాడు? సింహాల గుహలో కూడా కాపాడుకొని రక్షించుకున్నాడు. అందుకని మనం ప్రార్థనలో ఉండాలి. ఎవరేమేమో చెప్తారు, వాళ్ళ మాట అంతా వినకండి, దేవుడి మాట వినండి, ప్రార్థన చేయండి. అందరూ చెప్తున్నారు దానియేలుకి, అయ్యా సంతకం చేసేస్తున్నారు, శాసనం పుట్టించేస్తున్నారు, నువ్వు మానేసి ప్రార్థన చేయబాకు, ప్రమాదంలో పడతావు, నువ్వు ప్రార్థన చేసేవంటే దీన్ని తీసుకుపోయి సింహాల గుహలో వేస్తారు అని చెప్తున్నా కూడా ఈయన ఏం చేస్తున్నాడు? సరేనయ్యా అట్టేనంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ప్రార్థన చేసేవారికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుని కృపను పొందుకోలేవు, కష్టం. అందుకని మనం ప్రార్థన తప్పకుండా చేయాలి. తర్వాత చూడండి, ఇంకో మాట చెప్పి ముగిస్తా. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నువ్వు వారికి తీర్పు తీర్చువా, మా మీదకు వచ్చి నీ గొప్ప సైన్యమును యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏం చేయటానికి కూడా మాకు తోచడం లేదు, నీవేయా మాకు దిక్కని ప్రార్థన చేశారట. చిన్నలు పెద్దలు అందరూ దేవుని సందులోకి వచ్చి ప్రార్థన మొదలుపెట్టారు. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, యెహోషాపాతు పరిపాలిస్తున్న దినాల్లో శత్రు రాజులు చుట్టుముట్టేసి అన్ని రకాలుగా చుట్టుపక్కల సైన్యంగా దిగిపోయింది. ఒకరు కాదు, చుట్టూ దిగిపోయినారు. ఒకరితో యుద్ధం చేయడానికి కూడా ఇలా సైన్యం లేదు, శక్తి లేదు. కానీ పెద్ద సమస్య వచ్చి పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? రాజు చెప్పాడు, మనం అందరం దేవుని సన్నిధికి రండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, ఇంకా దేవుడే మనకు ఆధారం అని చెప్తే అందరూ వచ్చేసారు. అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నారు. అప్పుడు దేవుడు చెప్పాడు, యుద్ధం మీరు కాదు నేను చేస్తాను, మీరు ఊరికే నిలుచుని చూడని అన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన ప్రకారంగా వాడు పంక్తులుగా ముందుకు సాగుతూ దేవుడిని స్తుతిస్తూ పోతుంటే ఆ సైన్యాన్ని మొత్తాన్ని చంపేస్తాడు దేవుడు. ఎడ చచ్చిపోతారు అంటే వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు. అసలు ఈ ఇజ్రాయిల్లో ఈదులు ఒక్కరిని కూడా చంపరు, ఒక్కడి మీద కూడా యుద్ధం చేయరు, వాళ్ళల్లో కొట్టుకొని చచ్చిపోతారు. ఈరోజు నేను మీతో చెప్తున్నా, ఎవరైనా మీ మీదకి వస్తే మీరు పోయి వాళ్ళతో యుద్ధం చేస్తే దేవుడు పట్టించుకోడు. మనం దేవునికి అప్పగిస్తే దేవుడు చేస్తారు వాళ్ళతో యుద్ధం. హల్లెలూయా. మనం ఏం చేస్తాము? మనం వాళ్ళతో పోరాడకూడదు. దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు చేస్తాడు. అయితే మనం పోరాడాలి. ఎక్కడ పోరాడాలంటే ప్రార్థనలో. ఎక్కడ పోరాడాలా? ప్రార్థనతో పోరాడాలి. మనం ప్రార్థన ద్వారా పోరాడినప్పుడు యుద్ధం దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఆయన యుద్ధం చేశాడు అనుకోండి, ఎవరు ఏం చేయలేరు. అంత గొప్ప శత్రు సమూహం నుంచి దేవుడు కాపాడాడు. దేవుడు వాళ్ళని భద్రపరిచాడు. తర్వాత వాళ్ళకి గొప్ప పంటనిచ్చాడు. ఆ శత్రువులు తెచ్చుకున్న బంగారం ఎండి మొత్తం వాడు బడిపోయింటి ఎత్తుకొని పోయారు, ఏరుకొని 3 రోజులు పట్టిందంటే ఏరుకోవటానికి. వాళ్ళకి వేసుకువచ్చినటువంటి బంగారు వస్తువులు, మంచి చెడ్లు, ఆహార పదార్థాలను ఎత్తుకొని పోవటానికి 3 రోజులు పట్టిందంట వాళ్ళక్కడ. అక్కడ సుత్తుకోవటం కూడా పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళు ఆయన తీసుకొని. మేము భయపడితే చచ్చిపోతాను వాళ్ళకి మాకు మళ్ళీ బతికిచ్చి ఎన్ని ఇచ్చినామని చెప్పి. ఇదంతా దేని ద్వారా వచ్చింది? ప్రార్థన ద్వారా వచ్చింది. అందుకని మన ప్రార్థన విషయంలో అలక్ష్యం చేయకూడదు. ప్రార్థన తగ్గిందంటే ప్రమాదం మనకు పొంచి ఉందని అర్థం. అందుకని ప్రార్థన మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థనలో బలంగా ఉండండి. బలమైన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ఎందుకంటే ఆయన అందరికీ కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడైన దేవుడు. కాబట్టి ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయబాకండి. మీకు ఎన్ని పనులున్నా, ఎంత బిజీ అయినా ప్రార్థన మాత్రం ఆపకండి. ప్రార్థన చేసి తర్వాత మనం ముందుకు సాగితే దేవుడు అన్ని విధాలుగా మనం సహాయం చేసి ఇడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి.
ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.